2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన పూర్తయ్యాక డీలిమిటేషన్ చేసిన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇండియా టుడే టీవీకి గురువారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2027లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ నిర్వహిస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రకటించింది. మొట్టమొదటిసారిగా ఇందులో కులగణన కూడా భాగం కానుంది. ఇది 2 విడతలుగా జరగనుంది. హిమపాతం అధికంగా ఉండే పర్వత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలలో 2026 అక్టోబర్లో, మిగిలిన రాష్ట్రాలలో 2027లో ఈ ప్రక్రియ జరగనుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించనున్నారు. 2 ఏళ్లలో జనాభా లెక్కల సేకరణ పూర్తవుతుందని, తాజా జనాభా గణాంకాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్లో పార్లమెంటు ఆమోదం పొందిన నారీశక్తి వందన్ అధినియం లేక మహిళా రిజర్వేషన్ బిల్లు 2023కు అనుగుణంగా 33% రిజర్వేషన్ కోటా అమలవుతుంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 1/3 సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల సేకరణ ఆధారంగా అమల్లోకి వస్తుంది. దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు 1996లో మొదటిసారిగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు మారిన అనేక ప్రభుత్వాలను, చర్చలను వీక్షించి 27 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఆమోదం పొందింది. ఈ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం అమల్లోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల పాటు మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలలో ఎటువంటి మార్పులుండవు. జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై అధికారిక ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. చివరిసారి 2011లో 15వ జనాభా లెక్కల సేకరణ జరిగింది. తిరిగి 2021లో జరగవలసి ఉండగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కాగా నియోజకవర్గాల పునర్విభజన దేశంలో 1952, 1963, 1973, 2002లో జరిగింది. సామాన్య పౌరుల భాషలో చెప్పాలంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తాజా జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులను మార్చి సంఖ్యలను పెంచడం, ఎంపీ లేక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చూడాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు సంతృప్తిగా లేవు. దక్షిణాది రాష్ట్రాలలో లోక్సభ స్థానాల సంఖ్య యథాప్రకారం ఉన్న పక్షంలో ఉత్తరాది రాష్ట్రాలు, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి మధ్య భారత రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయని నిపుణులు తెలిపారు. ఈ రాష్ట్రాలు సుమారు 31 స్థానాలు అదనంగా పొందవచ్చని, అదే సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు సుమారు 26 స్థానాలను కోల్పోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ తేడాకు ఉత్తరాది రాష్ట్రాలు, మధ్య భారతంలోని రాష్ట్రాలలో జనాభా పెరుగుదల అత్యంత వేగంగా ఉండడమే ఇందుకు కారణమని వారు తెలిపారు.